మిస్టర్ గోపి, మీరు స్పెషల్ ఫ్లైట్లో హ్యాంగర్ దగ్గరకు వస్తున్నట్టు మాకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేదు? ఆగండి, నేను కాదు, శేఖర్ని చంపిన హంతకులు. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చే కార్ డ్రైవర్ మాకు చెప్పాడు, లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాడు. సారీ ఫర్ ది ట్రబుల్. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నాడు, పర్వాలేదు. వెరీ గ్లాడ్. చూడండి, శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరికి వచ్చాడు. అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమైన కీలకం తెగిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. బై ది బై, మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ప్లీజ్. రూమ్ కావాలి. డబుల్ రూమా, సింగిల్ రూమా? ఎందుకైనా మంచిది, డబుల్ ఇవ్వండి. ఓకే. డిఎస్పీ రాజారావు గారు బుక్ చేశారు. ఓ, మీరేనా మిస్టర్ గోపి? ఎస్. మీ పేరు? 420. వాట్? మీ పేరు 420? మై గాడ్, కాదండి, రూమ్ నెంబర్. బాయ్. ఎస్ మేడం. వీరిని 420 తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్. Come in. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చాలా డిస్టర్బ్ చేశారు. మిమ్మల్ని చూసిన తర్వాత నా గుండె బాగా వీక్ అయిపోయింది. భలేవరే. ఈ రూమ్ మీకు బాగుందా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగుంది. అన్నట్టు ఎయిర్పోర్ట్ లో పోయినా మీ స్నేహితుడా? ఎయిర్పోర్ట్ లో ఎవరు పోయారు? మీకు తెలీదా? ఎవరో ఒక ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. అలాగా. ఈ కత్తులు చావులు అంటే నాకు చాలా భయం. ఏదో అందమైన ఆడపిల్లలు అలా కనిపిస్తూ సంగీతం వినిపిస్తుంటే నాకు అంతే చాలు. అయితే మా హోటల్లో మీకు బాగా కాలక్షేపం అవుతుంది. ఇవాళ రాత్రి మీ స్ట్రీట్ క్యాబరే ఉంది. వండర్ఫుల్ డాన్స్. అలాగా, భలే మీరు చెప్పారు. ఇంతకీ మీ పేరు? లత. మీకేం కావాలన్నా ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఓకే? ఓకే. Yes, come in. కాఫీ సార్. నాన్సెన్స్. ఎవరు చెప్పారు కాఫీ కావాలి? అరే, నువ్వా చిట్టి? గురివే గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా చేరావా? వాయస్, ఒక్క పిట్టకు కూడా అనుమానం రానికుండా అంతా పకడ్బందీగా జరిగింది. ఈ హోటల్లో కూర్చొని తేరగా తింటున్నావా, ఏమైనా పని చేసావా? ఏమిటి గురు, కూపీ మీద కూపీ లాగిస్తున్నాను. మన సిఐడి ఆఫీసర్ శేఖర్కు ఈ హోటల్లో ఒక లవర్ ఉంది. ఎవరామె? ఆమె క్యాబరే డాన్సర్. రైట్. కమింగ్ సార్. Yes, come in. కమింగ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ. కాఫీ, టీ, హార్లిక్స్, కూల్ డ్రింక్స్, గ్రేప్, లెమన్ చికాకు, డిషెస్, కోడి, మేక, చేప, కప్ప. స్టాప్ ఇట్. గంట నుంచి నొక్కుతున్నాను. ఏమిటి? బెల్లు. బెల్ల. ఇప్పుడు నీ సంగతి చూస్తాను. వాట్ యు సే? వాట్ యు సే? నథింగ్. అది ఈ ఫోన్ కరెక్ట్. ఇట్లాగే ఉండు, ఇట్లాగే ఉండు. అది నథింగ్ మేడం. మేడం, కమ్ ఆన్ జూలియట్, కమ్ ఆన్. డోంట్ బి అఫ్రైడ్. అలాగే ఉండు, భయపడద్దు. ఇప్పుడు
ఇప్పుడు ఒక ముద్దు ఇవ్వు. Give me a kiss. చిట్టి నువ్వా? ఎవరో అనుకుని నేను భయపడ్డాను. భయపడ్డావా? మన వేషం చూసి అక్కడ గురువు గారు దెబ్బతిన్నారు, ఇక్కడ నువ్వు దెబ్బతిన్నావు. ఎలా ఉంది దెబ్బ మీద దెబ్బ? అది సరే, మీ గురువు గారు ఎక్కడా? గురువు గారా? రీటా మాట చెప్పాను, దూసుకుపోయినాడు చూడాలాగా. హలో, ఎవరు ఎవరు మీరు? కంగారు పడకండి, స్నేహితుణ్ణి, శేఖర్ స్నేహితుణ్ణి. శేఖర్ మీకు బాగా తెలుసా? త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అతను ఎవరు చంపారు? వాళ్ళే ఏంటి? ప్లీజ్ మీరు ఇక్కడే మాట్లాడుతూ, వాళ్ళ మనుషులు ఈ హోటల్లోనే ఉన్నారు. లత వాళ్ళ మనిషేనా? ప్లీజ్. సరే, ఎక్కడ కలుసుకుందాం? రేపు ఉదయం 10 గంటలకి బోట్ క్లబ్కి రండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక మీరు వెళ్ళండి. రేపు ఉదయం 10 గంటలకు బోట్ క్లబ్. గుడ్ మార్నింగ్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అలా బోట్లో కూర్చొని మాట్లాడుకుందాం. కమాన్. రండి. చూడరీటా, శేఖర్ నేను ఈ హోటల్లోనే కలిశాడా? లేదు, మా ఇద్దరికి ఢిల్లీలోనే పరిచయం అయింది. అప్పుడు నేను గ్రాండ్ హోటల్లో డాన్స్ చేసేదాన్ని. ఢిల్లీ నుంచి ఇద్దరు కలిసే వచ్చారా? నేను ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చాను. శేఖర్ని ఇక్కడ కలవడం ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమైనా చెప్పాడా? వజ్రాల గురించి చెప్పాడు. చాలా వరకు తెలుసుకున్నాడు. అదంతా మీకు చెప్పాలని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. గోపి, శేఖర్ హత్య చేసిన ఆ దుర్మార్గులు మీరు ఎలాగైనా పట్టుకు తీరాలి. వాళ్ళని ఉరికంలో ఎక్కించాలి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు రీటా. చూడు, శేఖర్ ఏం తెలుసుకున్నాడో మనకి ఇప్పుడు కావాలి. నీతో ఏం చెప్పాడో అంతా నాతో చెప్పు. తప్పకుండా చెప్తాను గోపి. ఈ వజ్రాలన్నీ ఇక్కడికి వ్యాపారం కోసం తీసుకురావడం లేదు. ఇక్కడికి వచ్చినవి ఇక్కడే మాయమైపోతున్నాయి. అసలు ఈ వజ్రాలన్నీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైన్లో పార్సల్స్ గా వస్తున్నాయి. ఏవో ముఖ్యమైన మందులని వాటి మీద రాస్తున్నారట. ఈవేళ కూడా పార్సల్స్ వస్తాయని చెప్పాడు. ఏ అడ్రస్కి వస్తున్నాయి? అది ఏదో ప్రాణేశ్వర్ అని.